హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ చౌరస్తా. ఈరోజు మనం నెరూ మూవీ గురించి డిస్కషన్ చేసుకుందాం. మోహన్ లాల్ కీలక పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన కోర్ట్ రూమ్ డ్రామా నెరూ డిసెంబర్ 21న మలయాళంలో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. 100 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. అసలు ఈ మూవీ ఎలా ఉంది? మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా? అసలు ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుందాం. సారా మహమ్మద్ అనే అమ్మాయికి కళ్ళు కనిపించవు. ఒకరోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈమెపై ఒక వ్యక్తి అత్యాచారం చేస్తాడు. తనపై అగత్యానికి పాల్పడిన వ్యక్తి పోలికలను గుర్తుంచుకున్న సారా అతడి రూపాన్ని మట్టితో శిల్పంలా చేస్తుందన్నమాట. దీంతో ఈ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైకేల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. కానీ అతడిని బడా పారిశ్రామికవేత్త కొడుకు కావడంతో ఎలాంటి కేసు అయినా సరే గెలిచేసే లాయర్ రాజశేఖర్ వల్ల బెయిల్ వస్తుంది. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ అంటే మన మోహన్ లాల్ని ఆశ్రయిస్తారు. చాన్నాళ్ళ నుంచి అసలు కోర్టుకే రాని విజయమోహన్ సారా తరపున నిలబడి న్యాయం చేశాడా లేదా, చివరికి ఏమైందనేది ఈ స్టోరీ. అయితే ఈ సినిమా ఎలా ఉందంటే, నెరూ సినిమా చూస్తే అసలు కొత్త స్టోరీ ఏం కాదు. ఒక సాధారణ అమ్మాయి ఊహించని విధంగా ఆమెపై బలాత్కారం కేసు వేసినా సరే న్యాయం జరుగుతుందా అనే డౌట్. అయితే ఈ మూవీ చూస్తున్నప్పుడు తెలిసిన కథలానే అనిపిస్తుంది, కానీ ప్రతి నిమిషం ఒక మంచి సినిమా చూస్తున్నామనే అనుభూతి కలిగిస్తూ ఉంటుంది. స్టోరీ బాగుంది అనుకునేలోపే అద్భుతమైన నటనలతో విజృంభిస్తుంటారు. ఈ రెండు సూపర్ హిట్ అనుకునేలోపే దర్శకుడు తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ చూపిస్తుంటాడు. అంత బాగుంటుంది ఈ మూవీ. ఈ సినిమా చూస్తున్నప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది, కానీ దర్శకుడు జీతూ జోసెఫ్ వాటిని రాసుకునే విధానం మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఈ రోజుల్లో టెక్నాలజీని ఎలా దుర్వినియోగపరుస్తున్నారు, దాని ద్వారా నియంత్రణను ఎలా తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా చూపించారు. ఒకప్పటిలా కాకుండా అమ్మాయిలు ఇప్పుడు తమపై బలాత్కారం జరిగితే ఎలా నిర్భయంగా చెప్పగలుగుతున్నారు అనే ఒక సీన్ కూడా ఉంటుంది. అది మాత్రం సూపర్ ఉంటుంటుంది. ఇక ఈ కేసు గెలిచిన తర్వాత విజయమోహన్ ముఖాన్ని సారా తన చేతులతో తడిమి చూసే ఒక సీన్ కావచ్చు, చివరిలో తన ముఖానికి ఉన్న స్కార్ఫ్ తీసి ధైర్యంగా బయటకు నడుచుకుంటూ వచ్చే సీన్స్ కావచ్చు, ఇలా ఎన్నో సీన్స్ ఈ సినిమా చూసి మనని విజిల్స్ వేసేలా చేస్తాయి. సినిమా కూడా చాలా స్లోగా ఉంటుంది, కొంచెం చూడడానికి మనకు పేషెన్స్ కూడా కావాలి. ఒక క్రైమ్ సీన్ను ఎలా చూపించాలి, సస్పెన్స్ థ్రిల్లర్ని ఎలా తీయాలి, కోర్టు డ్రామాని ఎంత సహజంగా తీయాలి అనే దానిని మలయాళ సినిమాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఎంతో సహజంగా రియాలిటీకి అతి దగ్గరగా సినిమాలు తీయడం అనేది అక్కడి స్పెషాలిటీ. కమర్షియల్ మాస్ అంశాలు, సినిమాటిక్ ఫార్ములా అనేది అక్కడ ఉపయోగించరు. సినిమా అనేది జీవితాలకు దగ్గరగా ఉంటుంది, ఒక జీవితాన్ని చూసినట్లుగా అనిపిస్తుంది. అక్కడ సినిమాలు చూస్తుంటే పైగా మోహన్ లాల్ జీతూ జోసెఫ్ సినిమాలు అంటే అందరికీ ఒకలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. వారి కాంబోలో ఇదివరకే దృశ్యం 2 ఇలాంటి సినిమాలు ఆల్రెడీ వచ్చినాయి, ఎన్నో క్రైమ్ థ్రిల్లర్స్ కూడా వచ్చినాయి. ఇక ఇప్పుడు నెరూ మూవీ అనేది వచ్చిందనమాట. ఇంకెవరైనా మూవీ చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. ఇప్పుడు ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉంది. ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.